తిరుమల దొంగతనం సంచలనంగా మారింది. అక్కడి వినాయక స్వామి ఆలయంలో హుండీ దొంగతనం జరిగింది. గుర్తు తెలియని దుండగులు అర్ధరాత్రి చోరీకి పాల్పడ్డారు. స్థానిక బాలాజీ నగర్లోని వినాయక స్వామి ఆలయంలో హుండీని పగలగొట్టి నగదు చోరీ చేసినట్లు గుర్తించారు. ఆలయంలో సీసీ కెమెరాలు లేకపోవడంతో దుండగులు రెచ్చిపోయారు. ఆలయంలో హుండీ, దీపారాధన సామాగ్రి చోరీ చేసినట్లు పూజారి గుర్తించారు. ఎప్పుడూ లేని విధంగా చోరీ జరగడం కలకలం రేపుతోందని స్థానికులు చెబుతున్నారు. వచ్చి తలుపు తీసి చూస్తాం, లోపల వచ్చి ఎంత గుళ్ళు ఎంత తెరిచి చూసే వరకు ఉండి కనపడలేదు. మా అధికారులకి, కమిటీ మెంబర్స్కి మేము ఇన్ఫార్మ్ చేశాము. వాళ్ళు వచ్చి చూసి ఎక్కడ చూస్తే మళ్ళీ పోలీసు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలి. వాళ్ళు ఎత్తికి పట్టారు. కమిటీ హాల్ కదా, కమిటీ హాల్ పక్కన ఉండీలు కనపడినాయి. అది తాళాలు పగలు కొట్టి ఉంటారు. ఉండీలు ఖాళీగా ఉన్నాయి అంతే. మీకు ఎవరి మీద అనుమానం ఉందా స్వామి? ఎవరిపైన అనుమానం అనేది మాకంటూ ఏం లేదు. భక్తులు వస్తారు పోతారు, ఎవరు ఏమని మేము ఎట్లా చెప్తాము? అందరూ భక్తుల రూపంలో వస్తారు, మేము ఎట్లా చెప్పగలుగుతాం ఎవరికన్నా?